హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చౌరీ చౌరా ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే ఈరోజు మనకి అంటే 4th February 1922 ఆ రోజు మనకి చౌరీ చౌరా సంఘటన జరిగిందనమాట. మరి ఆ ఇన్సిడెంట్కి యొక్క అంటే గుర్తు తెచ్చుకుంటూ అసలు దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. చౌరీ చౌరా ఇన్సిడెంట్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు ఇది ఎందువల్ల వచ్చింది, వాట్ ఆర్ ద రిజల్ట్స్, ఇవన్నీ మనకు అర్థం కావాలంటే యాక్చువల్గా 1919లో ఏం జరిగిందో తెలియాలి మనకి. దాని నుంచి మనం కొద్దిగా బ్యాక్ వెళ్ళొచ్చు. ఓకే, 1919లో మనకి మాంటెక్చమ్స్ ఫర్ రిఫార్మ్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి ఎవ్రీ 10 yearsకి ఒకసారి 1909 తర్వాత 1919లో మాంటెక్చమ్స్ ఫర్ రిఫార్మ్స్ తీసుకొచ్చారనమాట. అంటే కొన్ని ఆ రిఫార్మ్స్ ఏంటంటే మనకి అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రూల్ చేయాలి, లేకపోతే పవర్స్ ఎలా ఉండాలి, ఇలా అంటే స్టేట్కి ఏం పవర్స్ ఉండాలి, సెంట్రల్కి ఏం పవర్స్ ఉండాలి, ఇలాంటి రూల్స్ తీసుకొచ్చారు. సో 1919 కన్నా కొద్దిగా ముందుకు వెళ్తే 1918లో ఎప్పుడైతే World War I అయిపోయిందో బ్రిటిష్ వాళ్ళు అంతకుముందు మనకు ప్రామిస్ చేశారు కొన్ని ఏమని, మాకు World War Iలో మీరు హెల్ప్ చేయండి, World War Iలో మీరు సహకరించినట్టయితే World War I తర్వాత మీరు ఏవైతే కొద్దిగా అంటే స్వరాజ్ అని అడుగుతున్నారో మీ డిమాండ్స్ని మేము కన్సిడర్ చేస్తామన్నారు. ఓకే ఫైన్. మనము అప్పుడు మనకి హోమ్ రూల్ మూమెంట్ అనేది జరుగుతుండే World War I టైంలో. ఓకే, మీకు గుర్తుంటే కనుక హోమ్ రూల్ మూమెంట్ అనేది ఎవరి ప్రపోజల్, ఎవరి ఐడియా యాక్చువల్గా, దాన్ని ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారండి ఇండియాలో? ఓకే, ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. సరే, హోమ్ రూల్ మూమెంట్ లాంటివి మనం ఆపేసాం కాబట్టి వాళ్ళకి World War Iలో మనం కాముగుండి హెల్ప్ చేసినాం కాబట్టి మనమేం ఎక్స్పెక్ట్ చేసినాం బ్రిటిష్ వాళ్ళ నుంచి, బ్రిటిష్ వాళ్ళు మనకు చాలా ఫేవర్స్ చేస్తారేమో, అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి వాళ్ళు రాగానే అంటే World War I అవ్వగానే మనకి ఏవైనా కొత్తగా రిఫార్మ్స్ ఇస్తారేమో అని మనం ఎక్స్పెక్ట్ చేసాం. అది కాకుండా 1919లో వీళ్ళు ఏం చేశారు, 1919లో వీళ్ళు మనకి ఈ యొక్క రౌలత్ యాక్ట్ అనేదాన్ని తీసుకొచ్చారు. 1919లో వీళ్ళు రౌలత్ యాక్ట్ అని తీసుకొచ్చారనమాట. ఓకే, ఏంటి రౌలత్ యాక్ట్? రౌలత్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అకార్డింగ్ టు దిస్ బ్రిటిష్ అఫీషియల్ ఏ ఇండియన్ అయినా సరే అరెస్ట్ చేయవచ్చు అండ్ కోర్టు ముందు ఇంట్రడ్యూస్ చేయకుండా ఒక 2 years పాటు జైల్లో పెట్టచ్చు. అంటే వితౌట్ ఇంట్రడ్యూసింగ్ బిఫోర్ ద కోర్ట్ 2 years జైల్లో పెట్టచ్చు అనమాట. అంటే మీకు అర్థం చేసుకోండి అంటే ఎంత ఇది యాంటీ డెమోక్రటిక్ రూలు. ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి మనకి ఇండియాకి కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మనం ఏం తీసుకొచ్చాం, ఆర్టికల్ 22 Clause 2 లాంటివి తీసుకొచ్చాం. ఏం చెప్తుంది ఆర్టికల్ 22 Clause 2? ఎవరైనా అరెస్ట్ అయితే ఒక పర్సన్, ఆ అరెస్ట్ అయిన పర్సన్ వితిన్ 24 hours ముందు నియరెస్ట్ మెజిస్ట్రేట్ ముందు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే మనకి ఇలాంటివి జరిగినాయి కాబట్టి. మా రౌలత్ యాక్ట్ వచ్చింది కాబట్టి దీనికి అగెనెస్ట్గా మనం ఏం తీసుకొచ్చాం, రౌలత్ సత్యాగ్రహ తీసుకొచ్చాం. రౌలత్ సత్యాగ్రహ తీసుకొచ్చాం. ఓకే, రౌలత్ సత్యాగ్రహ తీసుకొచ్చినప్పుడు గాంధీజీని కానీ మిగతా చాలాసార్లు ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేశారు. అదే టైంలో పంజాబ్లో కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ అంటే సైఫుద్దీన్ కిచ్లు అని, డాక్టర్ సత్యపాల్ అని కొంతమంది లీడర్స్ని అరెస్ట్ చేశారు. ఆ టైంలోనే మనకి అరెస్ట్ తెలియక కొంతమంది ప్రజలు అక్కడ అసెంబ్లీ అవ్వడం, అసెంబ్లీ అయిన పీపుల్ పైకి పోలీస్ ఫైరింగ్ జరగడం, అది కాస్త మనకి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అయింది మనకి. ఓకే, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఇది మనకి 13th April 1919. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత దీనికి అగెనెస్ట్గా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ ఓకే అండ్ గాంధీజీ కానీ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా ఉద్యమం స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇదే టైంలో World War I అయిపోయిన తర్వాత టర్కీ ఓడిపోయింది, బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. టర్కీ ఓడిపోయింది కాబట్టి టర్కీకి అప్పటివరకు హెడ్ ఉన్నటువంటి ఖలీఫా ఎవరైతే ఉన్నారో ఆ ఖలీఫా పోస్ట్ని ఈ బ్రిటిష్ వాళ్ళు మేము దాన్ని అబాలిష్ చేసేస్తున్నాం అంటే బ్యాన్ చేసేస్తున్నాం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అనౌన్స్ చేశారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఖలీఫా ఎవరు, ఈ యొక్క అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా ఖలీఫా ఎవరంటే ఒక రిలీజియస్ హెడ్ అనమాట, మత పెద్ద. మరి అట్లాంటి పొజిషన్ను తొలగిస్తే ముస్లిమ్స్ ఏం చేస్తారు, ఆబ్వియస్గా ఒకవేళ ఖలీఫాకి ఆ పోస్ట్ని మళ్ళీ తిరిగి దాన్ని మీరు రీస్టోర్ చేయండి అని ఖిలాఫత్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఇదే 1919లో అప్పుడు గాంధీజీ గారు కాంగ్రెస్ ఈ యొక్క ముస్లిం లీడర్స్ అయినటువంటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాళ్ళని కన్విన్స్ చేసి ఏమంటారంటే మీరు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, మేము కూడా బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాడుతున్నాం కాబట్టి ఇద్దరు కలిసి పోరాడితే బెటర్ కదా అని చెప్పేసి ఖిలాఫత్ కమిటీ అనేదాన్ని కూడా 1919లోనే మనం ఫామ్ చేసుకున్నాం. 1919లోనే ఏ కమిటీని ఫామ్ చేసుకున్నాం మనం, ఖిలాఫత్ కమిటీని ఫామ్ చేసుకున్నాం. ఖిలాఫత్ కమిటీ ఫైన్. నెక్స్ట్ 1920 ఆగస్ట్, ఇక్కడ మీరు వస్తే కనుక 1920 August 1st
1920 ఆగస్ట్ 1 రోజు మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ చేసినాం. ఎవరెవరు కలిపి ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్, దాంతోపాటు ఐఎన్సి, వీళ్ళందరూ కూడా ఇక 1 ఆగస్ట్ 1920 రోజు మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఏంది? వీ షుడ్ నాట్ కోఆపరేట్ విత్ బ్రిటిషర్స్, అంతే కదా. అంటే బ్రిటిష్ వాళ్ళకి ట్యాక్స్ కట్టకపోవడం అండ్ బ్రిటిష్ వాళ్ళ హౌసెస్లో పనిచేయకపోవడం. మన తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె జరిగింది కదా, ఆ టైప్ అనుకోండి, ఈజీగా మీకు కంపారిజన్ అర్థం కావడానికి. ఓకే, సరే. ఆంధ్రప్రదేశ్లో ఇదే టైంలో మనకి ఈ యొక్క రంపా రెబిలియన్, మనకి అల్లూరి సీతారామరాజు గారు మనకి ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అని చెప్పేసి 1924 ఆ ప్రాంతంలో ఇలా బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేయొద్దు అని ఆ బేసిస్ మీద జరిగినటువంటి ఉద్యమం ఇది. మరి ఇదే ఉద్యమం ఇప్పుడు మనకి ఈ యొక్క మనకి ఏదైతే ఉందో చౌరీ చౌరా అన్న ఘటన రోజు, ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. అది 4th ఫిబ్రవరి 1922 యూపీలోని గోరఖ్పూర్లోని చౌరీ చౌరా అన్న ప్లేస్లో. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఆ రోజు సుమారు ఒక 2500 మెంబర్స్ వాళ్ళు గ్యాదర్ అయ్యారు. ఎందుకు గ్యాదర్ అయ్యారు? వాళ్ళు యొక్క నాన్ కోఆపరేషన్ ఉద్యమంలో భాగంగా గ్యాదర్ అయ్యారు. వాళ్ళ లీడర్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పోలీసులు అరెస్ట్ చేసినందుకు గాను వీళ్ళు యొక్క పోలీస్ స్టేషన్ వైపు వీళ్ళు ఒక ప్రొటెస్ట్, నిరసన తెలుపుతూ వెళ్ళారనమాట. మా లీడర్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి. అరెస్ట్ చేయండి అని చెప్పినప్పుడు ఈ పోలీసులు వీళ్ళు ఏం చేశారు? ఎవరైతే కనుక మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళపైన కాల్పులు జరిపారు. అలా కాల్పులు జరిపినందుకు మన క్రౌడ్ కోపం వచ్చి వాళ్ళు ఫర్దర్గా ఈ యొక్క పోలీసులపైన రాళ్ళు వేయడం స్టార్ట్ చేశారు. దానికి రెస్పాండ్ అయిన పోలీసులు మన వాళ్ళ మీద కాల్పులు జరిపితే సుమారుగా 3 అక్కడే చనిపోయారు. అక్కడికక్కడే 3 చనిపోయారు. అంటే ఇక్కడ ఫస్ట్ ప్రొవొకేషన్ అనేది బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిందా, ఇండియన్స్ నుంచి వచ్చిందా? బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. వాళ్ళ వల్ల ఫస్ట్ ఇక మనకి వాళ్ళ వల్ల వచ్చినటువంటి ప్రొవొకేషన్ వల్ల అంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఈరోజు దానికి ఏదో 4th ఫిబ్రవరి 1922 వాళ్ళ వల్ల సుమారుగా అక్కడికక్కడే మన ఇండియన్స్ 3 చనిపోయారు. వీళ్ళు ఏం చేశారు? పోలీస్ స్టేషన్ని నిప్పంటు పెడితే పోలీస్ స్టేషన్లో 23 మంది చనిపోయారు. ఓకే, 22 మంది ఇమ్మీడియట్గా దాని తర్వాత ఒక వ్యక్తి గాయాలైతే చనిపోయారు అనమాట. ఇది జరిగింది కాబట్టి మరి గాంధీజీ గారు ప్రధానంగా ఫాలో అయ్యేటటువంటి విధానం ఏంది? నాన్ వైలెన్స్, అహింస. మరి జరిగింది ఇప్పుడు 4th ఫిబ్రవరి. గాంధీజీ గారు ఇమ్మీడియట్గా జస్ట్ విత్ ఇన్ 1 వీక్ ఆర్ అరౌండ్, దాని తర్వాత 12th ఫిబ్రవరి 1922 రోజు గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆపివేయడం జరిగింది. ఎందువల్ల? చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంది? ఓకే, సరే. ఇప్పుడు జరిగింది హిస్టరీ. ఒకవేళ మీరు అప్పుడు ఐఎన్సీలో ఉండుంటే కనుక, లేకపోతే ఇప్పుడు ఇట్లాంటి జరిగి మీ ఉద్యమ నాయకుడు, మీరు ఏమైనా ఉద్యమంలో ఉన్నారా, సడన్గా ఇలా మానేవేసినప్పుడు మీ ఒపీనియన్ ఏంది? అరే కరెక్టే కదా చేసింది, మన విలువల తగ్గట్టు మానేశారు కాబట్టి అని అనుకుంటారా? లేదు అని చెప్పేసి కొంతమంది దీని తర్వాత ఇలా మానేసినందుకు గాను కొంతమంది నెహ్రూ అండ్ దాంతోపాటు మనకి చిత్తరంజన్ దాస్ అనుకున్నట్టు అనుకుంటారా, లేకపోతే భగత్ సింగ్ అనుకున్నట్టు అనుకుంటారా, లేకపోతే ఏమనుకోకుండా కాంగ్రెస్లోనే అరే నాయకుడు చెప్పింది కదా కరెక్టే అనుకుంటారా? మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే, మీరందరూ గ్రోనప్ కాబట్టి. సరే, మరి గాంధీజీ గారు ఇలా 1922 12th ఫిబ్రవరి రోజు సడన్గా స్టాప్ చేయడంతోనే దీనికి వల్ల అంటే మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆపివేయడం వల్ల జరిగిన కన్సిక్వెన్సెస్ ఏంది? ఫస్ట్ కన్సిక్వెన్స్ ఏంటంటే ఇది నచ్చని కొంతమంది కాంగ్రెస్లోనే వేరే పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లకుండా కాంగ్రెస్లో వేరే పార్టీ ఏం పేరు పెట్టుకున్నారు? స్వరాజ్ పార్టీ అని పేరు పెట్టుకున్నారు. దాని పేరేం పేరు? స్వరాజ్ పార్టీ. 1923 దీని పేరు పెట్టింది ఎవరు? చిత్తరంజన్ దాస్. ఓకే, ఈ పార్టీ పెట్టింది. దాంతోపాటు మోతీలాల్ నెహ్రూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఇది ఎక్కువ రోజు నడవలేదు అన్ఫార్చునేట్గా. ఎందుకంటే ఈ చిత్తరంజన్ దాస్ చనిపోయారు 1925లోనే. చిత్తరంజన్ దాస్ గారు చనిపోవడం వల్ల ఇది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ మోతీలాల్ నెహ్రూ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చిత్తరంజన్ దాస్ని మనం సుభాష్ చంద్రబోస్ గారికి పొలిటికల్ గురువు అంటారు అనమాట. నెక్స్ట్ కొంతమంది యూత్ అప్పుడు ఈ డిసిషన్ నచ్చక వాళ్ళు రివల్యూషనరీస్ అయ్యారు. రివల్యూషనరీస్ అంటే ఈ యొక్క తిరుగుబాటు చేశారు బ్రిటిష్ వాళ్ళ మీద చాలా అగ్రెసివ్గా, లైక్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానీ, ఓకే, సో ఇట్లాంటి వాళ్ళు, బిస్మాయిల్ కానీ, ఇలా సచిన్ సన్యాల్ కానీ, ఇట్లాంటి కొంతమంది చపేకర్ బ్రదర్స్, ఇట్లాంటి వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు. నెక్స్ట్ థర్డ్ వన్, దాంతోపాటు యొక్క ముస్లిం లీడర్స్ కూడా వాళ్ళు హర్ట్ అయ్యారు. ఓకే, ఏమని మాకు చెప్పకుండా అలా చేస్తారని చెప్పేసి ముస్లిం లీడర్స్తోని రిఫ్ట్ ఒక దూరం అనేది క్రియేట్ అయింది. ఇది చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉద్యమాన్ని స్టాప్ చేయడం వల్ల వచ్చినటువంటి
కన్సిక్వెన్సెస్ ఇలా మీరు ఒకసారి నేర్చుకుంటే కనుక సరిపోతుంది. మరి ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్లో పాల్గొన్న మన ఇండియన్స్కి ఏమైనా శిక్ష పడ్డదా అంటే ఎస్, మన ఇండియన్స్ని ప్రాసిక్యూట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. సుమారు మన వాళ్ళని 228 మెంబర్స్ని పట్టుకొని ప్రాసిక్యూట్ చేసి 172 మెంబర్స్కి ఉరిశిక్ష విధిస్తే అందులో ఫైనల్గా ఒక 19 మెంబర్స్ మన వాళ్ళకి ఉరిశిక్ష పడింది. 19 మెంబర్స్ అంటే 3 మెంబర్స్ ఏమో ఆ రోజే చనిపోయారు పోలీస్ కాల్పుల వల్ల, 19 మెంబర్స్ తర్వాత. మరి అంత ఎక్కడ స్టార్ట్ అయింది? పోలీసులు కాల్పులు జరపడం వల్ల. అంటే చూసారా, ఇంత అట్రాషియస్గా ఇంత దారుణంగా బ్రిటిష్ వాడు మన పైన చేశాడు కాబట్టి మళ్ళీ అలాంటివి రిపీట్ కావద్దనే బిఆర్ అంబేద్కర్ గారు ఇట్లాంటి రాజ్యాంగంలో ఇట్లాంటి ప్రొవిజన్స్ అన్ని ఇంక్లూడ్ చేశారనమాట. అంటే ఎవడు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కూడా పనిచేసినా కూడా వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి రాజ్యాంగంలో వివిధ ప్రొవిజన్స్ అన్ని ఉన్నాయన్నమాట. అందుకోసమే ఎవరు కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించి ఇష్టారీతిన పనిచేయడానికి వీల్లేదు అని ఇట్లాంటి ఉదాహరణలు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకి. ఓకే, సరే, మనకి ఇప్పుడు చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది, ఇందులో ఎవరిది ఎలా రోల్ ఉంది, దాంతోపాటు దీని యొక్క కన్సిక్వెన్సెస్ ఏంటి, దాంతోపాటు 1919 నుంచి ఈ సంఘటన జరిగినంత వరకు, దాంతోపాటు 1923లో స్వరాజ్ పార్టీ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేసినాం. ఓకే, ఇది మనకి ఓవరాల్గా చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనే దానిపైన మనకి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.